ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ వీడియోలో ఆధార్ కార్డ్ అడ్రస్ కరెక్షన్ కోసం నింపవలసిన ఫామ్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది స్టార్టింగ్లో మనకు నేమ్ కరెక్షన్కు అడ్రస్ కరెక్షన్కు పనిచేసేది, కానీ ఇప్పుడు మనకు ఓన్లీ అడ్రస్ కరెక్షన్కు మాత్రమే పనిచేస్తుంది. ముందుగా మనకు ఇక్కడ మీరు ఏ రోజైతే ఇది అప్లికేషన్ నింపుతున్నారో ఆ రోజు డేట్ వేయాలి. ఇది మనము డేట్ వేసినప్పటి నుండి 3 months వరకే పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ మీరు రెసిడెంట్ ఇండియా అని సెలెక్ట్ చేయాలి. మనం లోకల్ ఇండియా కాబట్టి రెసిడెంట్ ఇండియా అని సెలెక్ట్ చేయాలి. తర్వాత న్యూ ఎన్రోల్మెంటా అప్డేట్ రిక్వెస్టా అంటే న్యూ ఎన్రోల్మెంట్ అప్డేట్ రిక్వెస్ట్ అంటే మనము కొత్త ఎన్రోల్మెంట్ కోసం అడ్రస్గా ఇది పెట్టినట్టయితే న్యూ ఎన్రోల్మెంట్ అని క్లిక్ చేయండి. లేదా అప్డేట్ రిక్వెస్ట్ మీరు అడ్రస్ని అప్డేట్ చేసుకోవడానికి ఇది పెట్టినట్టయితే మీరు ఇక్కడ అప్డేట్ రిక్వెస్ట్ అని టిక్ మార్క్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాశాను నేను, ఇది మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ రాయాలి. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ రాయాలి. ఎగ్జాంపుల్గా ఈ నేమ్ రాశాను. ఓకే, ఇక్కడ తండ్రి పేరు ఇంటి పేరుతో రాయాలి. ఇది ఎగ్జాంపుల్గా రాశాను. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబర్ రాయాలి. స్ట్రీట్ అంటే మీకు వీధి ఉన్నట్టయితే ఇక్కడ మీ వీధి రాయండి. అదేవిధంగా ఇక్కడ విలేజ్ అనే దగ్గర మీ యొక్క విలేజ్ రాయండి. పోస్ట్ ఆఫీస్ దగ్గర మీ ఊరే ఉంటుంది దాదాపు, లేదా వేరే ఊరు ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ అనే దగ్గర మీ యొక్క పోస్ట్ ఆఫీస్ రాయండి. డిస్టిక్ అనే దగ్గర మీ యొక్క డిస్టిక్ రాయండి. ఇక్కడ స్టేట్ అనే దగ్గర మీ యొక్క రాష్ట్రం పేరు రాయండి. తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్. ఇది ఇప్పుడు ఈ అడ్రస్ అనేది మొత్తం టోటల్గా మీరు ఇప్పుడు ఏ అడ్రస్కి అయితే మారుతున్నారో ఆ అడ్రస్సే రాయాలి. దీనిలో మళ్ళీ మీకు దీనిలో రాసిన విధంగానే ఆధార్ కార్డులో మనకు అడ్రస్ అనేది వస్తుంది. కాబట్టి మీకు కొత్త అడ్రస్ ఏదైతే మారుతున్నారో ఆ అడ్రస్ దీనిలో రాయాలి. కొట్టువేతలు ఉండకూడదు. మళ్ళీ క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి ప్రతిదీ. ఇక్కడ పైన ఉంటుంది ఆల్ డీటెయిల్స్ టు బి ఫిల్డ్ బ్లాంక్ లెటర్స్. ఈ విధంగా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి మనం ఈ దీనిలో ఫామ్ అంతా. ఇక్కడ మీ యొక్క ఏరియా పిన్ కోడ్ రాసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్న విధంగా రాయాలి. ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేయాలి ఫస్ట్ ఈ బాక్స్లో. ఇక్కడ సైడ్కి ఉన్న బాక్స్లో మన ఫోటో పేస్ట్ చేయాలి. ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ రాసి ఉంటుంది క్రాస్ సైన్ అండ్ క్రాస్ స్టాంప్ బై ది సర్టిఫైయర్. ఓకే, దీనిలో ఈ ఫోటో పైన అతికించిన తర్వాత ఈ కింద ఉన్న సర్టిఫైయర్లో ఎవరిదైనా ఒకరిది మనకి ఇక్కడ క్రాస్ సైన్ అండ్ క్రాస్ స్టాంప్ అనేది వేయించాలి. ఇక్కడ క్రాస్ సైన్ క్రాస్ స్టాంప్ అంటే సైన్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తే ఫోటో బయటకు వచ్చే విధంగా సైన్ చేయించాలి. అదేవిధంగా క్రాస్ స్టాంప్ కూడా ఫోటో పై నుండి స్టార్ట్ చేస్తే ఫోటో బయటకు కూడా కొంచెం స్టాంప్ వచ్చేటట్టుగా వేయించాలి స్టాంప్ను. ఈ స్టాంప్ అనేది సరిగా పడకపోయినా లేదా స్టాంప్ అనేది ఓన్లీ ఫోటో పైన వచ్చినా ఈ డాక్యుమెంట్ వర్తించదు, రిజెక్ట్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ సైన్ కూడా క్రాస్గా రాకుండా ఫోటో పైన వచ్చినట్టయితే అది ఆ విధంగా ఉంటే రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి కరెక్ట్గా చూసుకొని సైన్ చేయించండి. ఇక్కడ కింద సర్టిఫైడ్ డీటెయిల్స్. ఈ సైన్ మనకు ఎవరైతే చేస్తారో క్రాస్ సైన్ అండ్ క్రాస్ స్టాంప్ ఎవరైతే వేస్తారో వారి యొక్క డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. అంటే వారి యొక్క ముందుగా నేమ్ రాయాలి, సర్టిఫైర్ నేమ్. తర్వాత ఇక్కడ కింద సర్టిఫైర్ డీటెయిల్స్ రాయాలి. ఇక్కడ మనకు పైన ఎవరైతే సిగ్నేచర్ చేశారో క్రాస్ సైన్ అండ్ క్రాస్ స్టాంప్ చేశారో వారి యొక్క డీటెయిల్స్ ఇక్కడ కింద రాయాలి. ముందుగా వారి యొక్క పేరు రాయండి. తర్వాత వారు ఏం వర్క్ చేస్తారో అది రాయాలి. ఆఫీస్ అడ్రస్ అంటే వారు ఉండే ప్లేస్ అది ఎక్కడ అనేది అది రాయాలి. అంటే పంచాయతీ హెడ్ అయితే గ్రామ పంచాయతీ మీ యొక్క ఊరి పేరు రాయండి. అదేవిధంగా ఎగ్జాంపుల్ స్కూల్ హెడ్ మాస్టర్ అయింది అనుకోండి, జెడ్పిహెచ్ఎస్ అని రాసి మీ యొక్క ఊరి పేరు రాయండి. అలా ఆఫీస్ అడ్రస్లో రాయాలి. అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్, ఈ సర్టిఫైర్ ఎవరైతే సైన్ చేశారో క్రాస్ సైన్ అండ్ క్రాస్ స్టాంప్ చేశారో వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, చెక్ లిస్ట్ ఫర్ సర్టిఫైర్ అంటే దీనిలో ఉన్నాయన్నీ కరెక్టే అని ఇక్కడ మనకు టిక్ మార్క్ చేయాలి. సర్టిఫైర్ దాదాపు ఇవన్నిటికి టిక్ మార్క్ చేయాలి. దీనిలో ఏం మిస్టేక్ లేవని, అదేవిధంగా ఇందులో ఉన్న మ్యాటర్ అంతా కరెక్ట్ అన్నట్టుగా ఇవి టిక్ మార్క్ చేయడం ఉంటుంది. ఓకే, అదేవిధంగా మళ్ళీ ఇక్కడ కూడా సర్టిఫైర్ యొక్క సిగ్నేచర్ అండ్ స్టాంప్ కూడా చేయించాలి. కింది దాంట్లో కూడా సర్టిఫైర్ యొక్క ఇక్కడ ఫోటో పైన ఎవరైతే క్రాస్ అండ్ క్రాస్ స్టాంప్ వేశారో వారి యొక్క సైనే ఇక్కడ అదేవిధంగా స్టాంప్ కూడా వేయించాలి. అదేవిధంగా లాస్ట్లో మనకి ఇక్కడ ఎవరైతే ఇక్కడ సర్టిఫైర్ ఎవరైతే సిగ్నేచర్ చేశారో స్టాంప్ వేశారో
వారు ఎవరో ఇక్కడ మనం టిక్ మార్క్ చేయాలి. ఎగ్జాంపుల్ పంచాయతీ హెడ్ అనేది మనకు సిగ్నేచర్ చేశారనుకోండి, పైన పంచాయతీ హెడ్ అనే దగ్గర టిక్ మార్క్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఫామ్ ఇంతటితో కంప్లీట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.